వారి పనితీరుపై అవగాహన పెంచుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ పాఠశాల నంబర్ 2లో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయగా కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిట్ ప్యానెల్ న్యాయవాదులు అశోక్ ఆర్గుల్వార్, ఉమేష్ డోలే, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ పౌరుల కోసం అందుబాటులో ఉన్న చట్టాల గురించి అవగాహన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నూతనంగా వచ్చిన చట్టాల పనితీరు గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయపరమైన సేవల గురించి ఆమె వివరించారు. మేము ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే లీగల్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేయడానికి మీ గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ యొక్క పర్పస్ ఏంటంటే మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్, కాలేజెస్ని ఎంచుకొని కొన్ని చట్టాలని సెలెక్ట్ చేసుకొని వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఉంటాము. రేపు ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మీరు ఎలాగా ఎదుర్కోగలుగుతారు, ఎట్లా సాల్వ్ చేసుకోగలుగుతారు అని మీకు తెలియపరచడానికి ఈ అవగాహన సదస్సు. ఇక్కడ ఉన్న ఎవరైనా నేరాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన తర్వాత వాళ్ళు బెయిల్ వేసుకునే పరిస్థితిలో లేని పేదరికం కారణం కానీ లేకపోతే అవగాహన రాహిత్యం కానీ వాళ్ళు బెయిల్ వేసుకోకుండా లేకపోతే అడ్వకేట్ని పెట్టుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోతే వాళ్ళ తరఫున వీళ్ళు జైల్స్కి వెళ్ళి జైల్ విజిట్స్ చేసి అక్కడ ఎవరికైనా అడ్వకేట్స్ లేరు అని అంటే వాళ్ళని సంప్రదించి వాళ్ళకి నిజంగా వాళ్ళకి అడ్వకేట్ని పెట్టుకునే కెపాసిటీ లేకపోతే వాళ్ళ తరఫున వీళ్ళు ఫ్రీగా వాదిస్తారు కోర్ట్స్లో, వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు సాక్షిని ప్రవేశపెట్టినప్పుడు ఆ అక్యూజ్డ్ అంటే అఫెండర్ ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ తరఫున క్రాస్ ఎగ్జామిన్ చేయడం కానీ వాళ్ళ తరఫున వాదించి ఆ కేసుని వాళ్ళ ఫేవర్లో అయ్యేలాగా వాదిస్తారు. సో అది అంటే మామూలుగా అయితే అడ్వకేట్ని పెట్టుకుంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది.